మహారాజుకి పాపం పోవాలంటే నమ్మండి నమ్మండి పొందండి పొందండి. దేవుడు లోకాన్ని ప్రేమించాడు. లోకం అంటే మరి మట్టి కాదోయ్, లోకం అంటే మనుషులై అని ఒక కవి అన్నాడు. నిజమే కదా. లోకం అంటే సముద్రాలు, ఆకాశం, భూమి, పర్వతాలు కాదండి. లోకం అంటే మనుషులు. కనుక దేవుడు లోకాన్ని ప్రేమించాడంటే లోకములున్న మనుషులను ప్రేమించాడు. కనుక ప్రేమించి ఏం చేశాడు? ప్రేమ ఇస్తుంది. కనుక దేవుడు కూడా మానవాళిని ప్రేమించి ఆయన తన అద్వితీయ కుమారుడు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి అనుగ్రహించారు. ఎందుకు యేసు ప్రభు వారి లోకానికి అనుగ్రహించబడ్డారంటే ఆయనందు విశ్వాసం ఉంచేవాడు నశింపక నిత్య జీవం పొందినట్లుగా యేసు ప్రభు ఈ లోకానికి రావడం జరిగింది. పిల్లగా మానవుడు జన్మ పాపము, కర్మ పాపము కలిగి ఉన్నారు. కనుక పాపం వల్ల మనిషి నశించిపోతున్నాడు. అంటే నశించిపోవడం అంటే చనిపోయిన తర్వాత ఆత్మ అగ్ని గంధకాలతో మండు గుండానికి వెళుతుంది. అది యుగయుగాలు మానవుడు భయంకరమైన అగ్నిలో కాలుతూ ఉంటాడు. గనుక అటువంటి అగ్ని గుండానికి మానవుడు వెళ్లకుండా దేవుడు తన జనతైక కుమారుడు అనగా అద్వితీయ కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి అనుగ్రహించారు. ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో వారి జన్మ పాపము, కర్మ పాపము క్షమించబడుతుంది. ఎందుకంటే పాపములు క్షమించుటకు భూమి మీద యేసు ప్రభు వారికి అధికారం ఇవ్వబడింది. మానవుల యొక్క జన్మ, కర్మ, పాపాలు క్షమాపణ కొరకు ఆయన అమూల్యమైన ప్రశస్త రక్తాన్ని కార్చారు. కనుక యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో వారి పాపాలని క్షమించబడతాయి. వారి లోకంలో జీవించేంత కాలము సుఖము, సౌఖ్యం అనుభవిస్తారు. ఒకవేళ వాళ్ళు చనిపోతే వారి ఆత్మను దేవుడు తానుండే చోటు ఆ పరలోకానికి తీసుకువెళ్తారు. గనుక నా ప్రియ దేశీమిత్రులరా, ఈ ఉదయకాల సమయంలో పరలోకానికి వెళ్ళాలని ఆశించినట్లయితే, మోక్షానికి వెళ్ళాలి, స్వర్గంలో ప్రవేశించాలి అని మనిషి ఆశించినట్లయితే ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాలి. యేసు ప్రభు అంటున్నారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని చెప్పారు. గనుక ఈ లోకంలో మానవుడు పరలోకానికి చేరే ఏకైక మార్గము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. గనుక ఆ యేసుని నమ్మండి, నిత్య జీవానికి, పరలోకానికి వారసులు కండి. వర్ణింపజాలవు పాతాళ వేదనలు, తప్పించుకొనలేవు ఆఘోర బాధలు. వర్ణింపజాలవు దుర్దినములు రాకముందే, సర్వం కోల్పోకముందే, అంధత్వము కమ్మకముందే, ఉగ్రత దిగిరాకముందే, అంధత్వము కమ్మకముందే, ఉగ్రత దిగిరాకముందే. ఎందుకు వచ్చి ఉన్నారు అంటే నిన్ను, నన్ను, సమస్తం అందరినీ కూడా, సమస్తమైన ప్రజలందరినీ కూడా కాపాడుటకే ప్రభు భూమి మీదకి వచ్చిన్నారు. ఒకవేళ మనం అనుకోవచ్చు, ఎందుకు కాపాడుతాం, ఎందుకు మేమేం చేసామని. మనం అందరం కూడా తల్లి గర్భంలో నుండి మొదలుకొని పాపము చేస్తున్నాము కాబట్టి, పాపం వల్ల వచ్చే జీతము మరణము కాబట్టి, మరణమైన తర్వాత నరకానికి వెళ్ళిపోతున్నాము కాబట్టి, అందుకే ప్రభువైన యేసు క్రీస్తు నరకానికి వెళ్ళకూడదని, మన మీదున్న పాపము తొలగిపోవాలని ప్రభువైన యేసు క్రీస్తు భూమి మీదకి మనిషి కుమారుడిగా వచ్చి నీ పాపము నిమిత్తము, నా పాపము నిమిత్తం ఆయన ఒకడు తక్కువ 40 దెబ్బలు తిన్నారు. తిని ఆయన నీ కొరకు, నా కొరకు కూడా రక్తము కార్చి ప్రాణం పెట్టి ఉన్నారు. అందుకే ఆ అమూల్యమైన రక్తము ఎవరు యేసు ప్రభుని నమ్ముతారో వారి మీద శిక్ష అంతా కూడా పోతుంది. ఎవరు యేసు ప్రభుని నమ్ముతారో వారి మీద ఉన్న పాపమంతా కూడా పోతుంది. పాపానికి మందు ఏంటండి? యేసు రక్తమే కదా. మరి రోగానికి మందు ఏంటండి? యేసు రక్తమే కదండి.
అందుకే యేసు ప్రభుని మీ అందరినీ కూడా నమ్ముకోమని మీ అందరినీ కూడా మేము ప్రతిమాలుతున్నాం. ఎందుకంటే యేసు ప్రభును నమ్ముకుంటే మన మీద ఉన్న శిక్ష అంతా కూడా పోతుందండి. యేసు ప్రభును నమ్ముకుంటేనండి మన మీద ఉన్న పాపమంతా కూడా పోతుందండి. యేసు ప్రభును నమ్ముకుంటేనండి మన మీద ఉన్న శాపమంతా కూడా పోతుందండి. అందుకే ఆ ప్రభు అయిన యేసుక్రీస్తుని మీరు నమ్ముకుంటేనే మనం అందరం కూడా చేపిగా బ్రతుకుతామండి. మీరు అనుకోవచ్చు ఏంటంటే, అయ్యా మా పాపం పోటాకు శిక్ష పోటాకు మేము ఎన్నో పుణ్యాలు చేస్తున్నాం, ఎన్నో దాన ధర్మాలు చేస్తున్నాం, ఎన్నో చేస్తున్నాం అని అనవచ్చు. అయ్యా మీరు ఎన్ని దాన ధర్మాలు చేస్తున్నారు, అన్ని గ్రామంలో అంత మంచోళ్ళు అంటారు, కానీ పాపం మాత్రం మనల్ని వదలదండి. అది పాపానికి భేదం ఉండదండి. ఇంకా పాపం వదలదు. అందుకు కాబట్టి ఈ పాపము పోవాలంటే పరిశుద్ధుడు రక్తం కావాలి. ఆ రక్తంతో కడగబడాలంటే నువ్వు యేసు ప్రభుని భూమి మీద నువ్వు అంగీకరించాలి. అప్పుడే యేసు రక్తంతో కడగబడతావు, నీ పాపాలన్నీ పోతాయి, నువ్వు క్షేమంగా పరిశుద్ధిని కలిగి ఉంటావు. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు నేను పిలుస్తున్నాడు, సమస్తమైన జనులారా మీరు నా వద్దకు రండి అని. ఎందుకు? అన్నీ ఉన్నాయి మనకి. మనశ్శాంతి లేదు, సమాధానం లేదు, ఆరోగ్యం లేదు, ఎన్నో స్థితిగతులు అయిపోతున్నాం. అన్నిటికీ యేసు ప్రభు పిలుస్తున్నాడు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఆయన వాక్యం ద్వారా అన్నిటినీ కూడా సజీవుగా మనల్ని అందరినీ కూడా కాపాడి దేవుడు మనల్ని ఆదరిస్తాడు. చూడండి, మన గ్రామం రావాలంటే ఎన్నో దోవలున్నాయి, కానీ తండ్రి దగ్గరికి వెళ్ళాలి, పరలోకం వెళ్ళాలి అంటే ఒకే మార్గం. ఆయనే సత్యము, ఆయనే మార్గము, ఆయనే జీవమై ఉన్నాడు. ఆయనని ఇక్కడ నమ్ముకుంటేనే మనం అక్కడ తండ్రిని చూడగలుగుతాం, పరలోకం దక్కింది. అందుకే ఆ ప్రభు అయిన యేసు క్రీస్తుని ప్రతి ఒక్కరు కూడా అంగీకరించాలి. ఇంకొకటి తెలుసా, ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది అండి? దేవుని దగ్గర నుంచి వచ్చింది. మళ్ళీ ఈ ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుని దగ్గరికి వెళ్ళాలంటే భూమి మీద మనం ఏం చేయాలి? ప్రభు అయిన యేసు క్రీస్తుని నమ్ముకుంటేనే ఈ ఆత్మకి పరలోకంలో శాంతి దొరుకుతుంది. లేకపోతే భూమి మీద యేసు ప్రభుని నమ్ముకోకపోతే ఈ ఆత్మకి శాంతి దొరకదు. అది ఏమవుతుందంటే ఆరని అగ్నిలో ఉంటుంది. ఒక్కసారి ఆలోచించి ఎప్పుడైనా సరే యేసు ప్రభుని మీరు అంగీకరించి ఆ యేసు ప్రభునైనా మీరు అంగీకరిస్తే యేసు ప్రభు మీకు తోడుగా ఉంటాడు. పతాళాన్ని తప్పించే పరలోకానికి చేర్చే ఆక్రమించడమే పాపం. దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో అది చేయకూడదు. దేవుడు ఏది చేయకుండా అదే చేయాలి. దానికి విరోధంగా ఏది చేసినది పాపం అవుతుంది. అందుకని నేటి దినాల్లో మానవుడు అనేక రకాల పాపాల్లో బంధించబడ్డాడు. భయంకర వ్యసనాల్లో ఉన్నాడు. త్రాగుడుకు, వ్యభిచారానికి, జోదానికి, ఏమండి వివిధ రకాల అబద్ధపు మాటలు, ఇవన్నీ పాపమే. బైబిల్ చెప్తోంది, పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, అబద్ధమును ఆడేవారు అందరూ కూడా నిత్య నరకంలో పడతారని రాయబడింది. ఇట్లా మానవుడు అనేక రకాల పాపాల్లో ఉన్నాడు. అయితే ఆ పాపానికి శిక్ష ఉందండి. ఆ శిక్ష ఏంటి? నరకం. మనం ఈ లోకంలో పనిచేసే ప్రతి పనికి జీతం ఉన్నట్లే పాపానికి జీతం ఉన్నది. ఆ జీతమే మరణము, నిత్య నరకము. అయితే ఆ నరక శిక్ష తప్పించబడి నిత్య రాజ్యానికి వారసులు అవ్వాలంటే యేసుక్రీస్తు రక్తము ద్వారా మన ప్రతి పాపాన్ని కడుక్కోవాలి. చూడండి, మన కాళ్ళకి చేతులకి మట్టుండుకుని నీళ్ళతో కడుక్కుంటాం. అట్లాగే హృదయంలో పాపం ఉన్నది. మరి ఆ పాపాన్ని కడుక్కోవాలని ఎట్లా కడుక్కుంటాం? నీళ్ళతో కడుక్కుంటే పాపం పోతుందండి? పెట్రోల్తో కడుక్కుంటే పాపం పోతుందండి? లేదండి. యేసుక్రీస్తు రక్తము ద్వారానే మన ప్రతి పాపము పోతుంది. యేసుక్రీస్తు రక్తము ద్వారానే ప్రతి పాపము కడగబడుతుంది. ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుంచి కడిగి మనల్ని అందరినీ పవిత్రపరుస్తుంది. ఇప్పుడు పాపం పోవాలంటే ఏం చేయాలంటే యేసును ఆశ్రయించాలి. యేసు నామం తప్ప వేరొక నామము, వేరొక మార్గము లేదండి. ఆమె ఒక కుమారుని కనును ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించను కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టబడింది. యేసు అనగా రక్షకుడు. రక్షకుడు అంటే ఏమిటో తెలుసు? రక్షించడానికి వచ్చిన వాడు. ఎక్కడి నుంచి? నరకము నుంచి, పాపం నుంచి తప్పించి రక్షించి నిత్య రాజ్యానికి, మోక్షానికి చేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువు లోకానికి వచ్చారు. కాబట్టి మాట్లాడుతున్నటువంటి ప్రియమైనటువంటి గ్రామ ప్రజలారా, యేసును నమ్మండి. యేసుక్రీస్తు రక్తం ద్వారా మీ పాపాలు కడుక్కోండి. ఆయన రక్తం సిద్ధంగా ఉంది.
ఆయన పిలుస్తున్నాడు, ప్రయాసపడి పాప భారాన్ని మోస్తున్న సమస్త ప్రజలారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలుగజేస్తున్నారు. ఈ రోజున మానవుడికి విశ్రాంతి లేదండి. పాపంలోనే జీవిస్తున్నాడు, పాపంలో చనిపోతున్నాడు, నిత్య నరకానికి వెళ్ళిపోతున్నాడు. విశ్రాంతి లేదు మానవుడికి. అందుకే యేసుక్రీస్తు అంటున్నారు, నా యొద్దకు రండి, రండి రండి నా యొద్దకు రండి అని యేసుక్రీస్తు పిలుస్తున్నారు. రండి, ఈ రోజున మిమ్మల్ని పిలుస్తున్నారు. యేసు ప్రభు, నా కుమారుడా నా యొద్దకు రండి, మీ పాపాలు క్షమిస్తాను, నేను మీ దోషాన్ని కొట్టివేస్తాను, మీ మీద శిక్ష అంతా కొట్టివేసి నిత్య రాజ్యానికి వారసుని చేస్తాను. ఇది యేసయ్య పిలుపండి. ఇది యేసయ్య మీద ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. రమ్మని పిలుస్తున్నాడు. ఆయన రండి, ఆలస్యం చేయొద్దు. దేవుడే నన్ను పిలుస్తున్నాడు. ఈ రోజున ఆయన ఇచ్చే రక్షణ పొందాలంటే, ఆయన ఇచ్చే సమాధానం కావాలంటే, ఆయన ఇచ్చే పాప క్షమాపణ మీరు పొందుకోవాలంటే యేసును నమ్మండి. యేసును నమ్మండి, యేసు ఇచ్చే క్షమాపణ పొందండి. దేవుడిచ్చేటువంటి రక్షణ పొందుకుని నిత్య రాజ్యానికి వారసులు అవ్వండి. అటు కృపా సమాధానము యేసుక్రీస్తు మీకు అందరికీ అనుగ్రహించును గాక. ఏవో తెలుసుకున్నావా పాపాలన్నీ ఒప్పుకుంటే కలిసి వెళ్ళాడు. యేసు ప్రభువు వారు రావడానికి, లోకానికి రావడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏందని అడిగితే, మానవుల మీద ఉన్న పాప భారం అంతటిని కూడా విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. నిజమేనండి, మానవులు పాపం వలన ఏదైనా శిక్షలో ఉన్నారా అని అడిగితే అవును. మనుషుల్ని పాపం చేసేవాడు పాపానికి దాసుడు అని బైబిల్ చెప్తా ఉంది. కనుకనే ఏ పాపములో అయితే మానవుడు ఉంటున్నాడో ఆ పాపం అతన్ని పట్టుకుని మనుషుని అగ్ని గుండానికి తీసుకుని వెళ్తుంది. కనుకనే ఈ పాపం పోగొట్టుకోవడానికి మనుషుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. కనుకనే ఈ ప్రయత్నాల వలన మానవుడి మీద ఉన్న పాపం ఏమాత్రం కూడా పోవట్లేదు. కనుకని ఈ పాపము పోవాలని అడిగితే పరిశుద్ధుడు ఈ లోకానికి రావాలి. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు వారు కన్యమరియ గర్భమందు ఈ లోకంలో ఉద్భవించి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించారు. 3.5 సంవత్సరాలు అనేక మందికి స్వస్థతను ప్రకటించారు. ఆయన అనేక మంది చచ్చిన వారు లేగనెత్తారు. ఆయన కనుకనే ఇలా 3.5 సంవత్సరాలు ఆయన సువార్తను ప్రకటించి ఆయన పరిశుద్ధ రక్తాన్ని, ఎవరి రక్తాన్ని మనందరి కోసము ఆయన కలవరిగిలో రక్తము కాచి ప్రాణము పెట్టాడు. కనుకనే బైబిల్ చెప్తా ఉంది, యేసు రక్తము ప్రతి పాపిని పరిశుద్ధినిగా చేస్తుంది. కనుకని పాపము పోవాలంటే పరిశుద్ధిని రక్తము చేత కడగబడాలి. కనుకని బైబిల్ చెప్తా ఉంది, యేసు పరిశుద్ధుడు, యేసు అందరికీ ప్రభువు. యేసు ప్రభు అంటే మతాన్ని స్థాపించడానికి రాలేదు, మార్గాన్ని స్థాపించడానికి వచ్చాడు. కనుకనే ఇదే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. మీకు ఇష్టమైతే ఖచ్చితంగా మీరు అడగండి నోటితో, ప్రభా నేను పాపిని, నా పాపాలు క్షమించండి. మీ నోటితో ఒప్పుకొని మీ హృదయం మంది విశ్వసించండి. ప్రభు మీ అందరినీ కూడా దీవిస్తాడు. మీ అందరి కొరకు చిన్న ప్రార్థన. మార్చుకోవా పాపములోనే బ్రతుకుతున్న పాపములోనే మరణించిన చోటే పశ్చాత్తాపడి ఒక చిన్న ప్రార్థన చేస్తే చాలండి, వెంటనే మీ పాపాలన్నీ క్షమించబడతాయి. మీరు ఈ లోకం విడిచిన తర్వాత పరలోకానికి, స్వర్గానికి వారసులు అవుతారని మాటల ద్వారా ఈ లోకంలో మానవునిగా పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా నశించిపోతున్నారు. ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అని ఆలోచన చేస్తే గనుక, దేవుడు ఈ యొక్క భూమి ఆకాశాలను సృష్టించి, దేవుడు మనిషిని కూడా సృష్టించిన తర్వాత మనిషికి దేవుని యొక్క మహిమను మనకి దయచేస్తాడు. నీకు నాకు మనందరికీ కూడా దేవుని మహిమని అనుగ్రహించాడు. అయితే మనము ఆ మహిమను కలిగి జీవించకుండా దేవుని మాటకి అవిధేయత కలిగి దేవుడు ఇచ్చినటువంటి పవిత్రుడు కనుక ఆయన యొక్క రక్తాన్ని మనందరి కొరకు చిందించి మన పాపం క్షమించడానికి ఆయన యొక్క ప్రాణాన్ని పెట్టారు. కాబట్టి ఆయన ఒకటే పరిశుద్ధుడు, ఆయన ఒకటే నీతిమంతుడు. ఎవరైతే యేసు ప్రభువును విశ్వసించి ఆయనే దేవుడిని విశ్వసిస్తారో వారందరూ ఈ లోకంలో ఉన్నంత కాలము క్షేమము, నెమ్మది, శాంతి, సమాధానంతో ఉంటారు. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మరి యుగాలు దేవుడితో గొప్ప భాగ్యం దేవుడు మనకు అనుగ్రహిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభువును నమ్ముకొని మరి నేను పాపిని ప్రభు అని చెప్పేసి ఎవరైతే పశ్చాత్తాపడి మరి ఒప్పుకొని మరి ప్రభు నా పాపాలు క్షమించమని చెప్పేసి ఎవరైతే ఆయన విశ్వసిస్తారో, నమ్ముతారో వారందరినీ కూడా యేసు రక్షిస్తారని చెప్పేసి దేవుడు సెలవిస్తున్నారు. కాబట్టి మీరు మరి మీ యొక్క కుటుంబస్తులందరూ కూడా ఈ యొక్క రక్షణ భాగ్యాన్ని పొందుకోవాలని చెప్పేసి ఈ మాట తెలియపరుస్తున్నామండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించును గాక.